Dear students and parents, welcome to Master Mar ఛానల్. నేను ఈ వీడియోలో మీకు రెండు అంశాలు తెలియజేయబోతున్నాను. అవి ఏమిటంటే 2025లో ఎవరైతే నీట్ రాయాలని అనుకుంటున్నారో వారందరూ వీటిని జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఈ సంవత్సరం 2025లో నీట్లో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? భారత ప్రభుత్వం నీట్ సంస్కరణలపై ఇస్రో మాజీ చైర్మన్ సి రంగరాజన్ అధ్యక్షతన ఏర్పాటైన సలహా సంఘం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ సంఘం సూచించిన సూచనలను ఈ సంవత్సరం 2025లో అమలు చేస్తారా లేదా నెక్స్ట్ ఇయర్ అమలు చేస్తారా అనే విషయం అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఇదే అనుమానాన్ని క్లియర్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి భారత ప్రభుత్వం ఎన్టీఏ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చారు. సి రంగరాజన్ కమిటీ సిఫార్సులను 100% అమలు పరుస్తామని తెలియజేశారు. ఈ సిఫార్సులు ఏమిటి? ఇప్పటికీ మీకు కొంతవరకు తెలుసు. అందులో కొన్ని ముఖ్యమైనవి: ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలి, విద్యార్థుల ఐడెంటిఫికేషన్ పక్కాగా ఉండాలి, ఎగ్జామ్ సెంటర్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలి అనేటటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. ఇప్పుడు మనం రెండవ అంశం, అతి ముఖ్యమైన అప్డేట్. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక నోటీసును విడుదల చేసింది. అందులో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా అపార్ ఐడిని కలిగి ఉండాలని పేర్కొంది. ఇది భారతదేశంలోని ప్రతి విద్యార్థికి తప్పనిసరి చేసింది. ఈ మధ్య ఈ అపార్ ఐడి గురించి భారతదేశం మొత్తం అపార్ జనరేషన్ పనిలో పడింది. ఈ అపార్ ఐడి ఎంటర్ చేయగానే మీ చదువుకు సంబంధించిన వివరాలన్నీ అందులో వస్తాయి. ఇది ప్రతి ఒక్క భారతీయ విద్యార్థికి తప్పనిసరి కాబట్టి దీన్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. అయితే అపార్ అంటే ఏమిటి? అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, APAAR ఐడెంటిఫికేషన్ అనే అర్థం. ఇది ఈ దేశంలోని ప్రతి విద్యార్థికి భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ అపార్నే PN నెంబర్ అని కూడా అంటున్నారు. పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్, PN నెంబర్. అలాగే ఇదే అపార్ నెంబర్ని ABC నెంబర్ అని కూడా అంటున్నారు. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ABC నెంబర్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ PN నెంబర్ అప్డేషన్ దేశం మొత్తం మీద అన్ని విద్యా సంస్థల్లో జరుగుతూ ఉంది. అందరి విద్యార్థులకు దీన్ని క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ PN నెంబర్ రిజిస్ట్రేషన్ అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీల్లో జరుగుతుంది. దీనిని నీట్ యూజీ పరీక్షకు కూడా ఈ సంవత్సరం నుండి తప్పనిసరి చేశారు. కాబట్టి నీట్ 2025కు వెళ్తున్నటువంటి ఫ్రెష్ విద్యార్థులకు ఇంచుమించు వారి కాలేజీలోనే అపార్ ఐడిని జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే డ్రాప్ తీసుకున్నటువంటి విద్యార్థులు తప్పనిసరిగా మీరు PN నెంబర్ని అంటే అపార్ నెంబర్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఆ అపార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని మీ వద్ద భద్రపరచుకోవాలి. ఈ అపార్ ఎలా జనరేట్ చేసుకోవాలో నేను మరో వీడియోలో మీకు తెలియజేస్తాను. ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ మై నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.